అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల నవంబర్ 10వ తేదీన 3వ కార్తీక సోమవారం వచ్చింది. ఈ కార్తీక సోమవారానికి విశిష్టత ఉంటుంది. కార్తీక సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి 3వ కార్తీక సోమవారం సందర్భంగా శివుని ఏ విధంగా పూజించాలి, 3వ కార్తీక సోమవారం వెలిగించాల్సిన దీపాలు ఏమిటి, అలాగే పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక సోమవారం అంటేనే శివునికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ కార్తీక సోమవారం శివునికి పూజించిన, శివనామస్మరణ చేసిన ఎన్నో పూజ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున చేసే శివాభిషేకాలు జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి శివానుగ్రహం సులభంగా పొందండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు ఉదయం 9 గంటల్లో ఇంట్లో దీపారాధన చేసుకోండి. అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది. అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పచ్చిపాలు కలిపి పుణ్యం నదుల్లో పేర్లను జపిస్తూ తలస్నానం చేయండి. ఇలా చాలా మంచి జరుగుతుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. కార్తీక సోమవారం దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని అదేవిధంగా కుంకుమ బొట్టు ధరించి చేతి నిండా గాజులు వేసుకొని తయారైన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. కార్తీక సోమవారం పూజలో తప్పనిసరిగా నీటి కలశాన్ని పెట్టుకొని రాగి కలశం త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఒక చిన్న రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిండు నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే కొన్ని అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు 2 పిండి దీపాలు వెలిగించి శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. అయితే పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదలో కూడా దీపారాధన చేయవచ్చు. ఇక కార్తీక సోమవారం అంటేనే నారికేల దీపాన్ని వెలిగించాలి. కాబట్టి మట్టి దీపాలు కానీ, పిండి దీపాలు కానీ, నారికేల దీపాన్ని కానీ ఈ 3 దీపాల్లో ఏ ఒక్క దీపాన్ని వెలిగించినా ఇంట్లో శుభ ఫలితాలు జరుగుతాయి. మీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. గంధం పెట్టి శివుని చాలా ప్రీతికరమైనది కాబట్టి చివరి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. అలాగే పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పూలు అలాగే అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోండి. శివుని చిత్రపటాన్ని ఎదురుగా 2 దీపాలు వెలిగించి పిండి దీపాలు కానీ, మట్టి దీపాలు కానీ 2 దీపాలు వెలిగించాలి. అయితే నారికేల దీపం వెలిగించేవారు ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది. పిండి దీపాలు వెలిగించేవారు బియ్యపిండితో కానీ, గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. అలాగే నారికేల దీపం వెలిగించేవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి. ఇక 2వ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం పెట్టి శివునికి నైవేద్యంగా సమర్పించండి. ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. మీరు ఏ దీపం వెలిగించినా దీపానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి, సరిపోతుంది. ఈ విధంగా శివునికి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చివరగా శివునికి హారతి కర్పూరం సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ తలపైన వేసుకోండి. ఈ విధంగా 3వ కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలోని కూడా నెయ్యి దీపం వెలిగించాలి. కార్తీక సోమవారం తులసి కోటను
పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కను పచ్చిపాలు సమర్పించి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ఎప్పుడైనా సరే ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం అంటేనే చాలా మంచిది. అయితే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. అలాగే తులసి కోటలో కూడా దీపం వెలిగించండి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. అలాగే మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే ఉసిరికాయ దీపాన్ని వెలిగించేవారు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఉసిరికాయను కాటు పెట్టి ఉసిరి దీపం వెలిగించకూడదు. ఒత్తులను ఆవు నెయ్యితో నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి. ఉసిరికాయను తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ ఉసిరి దీపాన్ని నేలపైన పెట్టకూడదు. ఉసిరి దీపం కింద 2 తమలపాకులను పెట్టాలి. ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించవచ్చు. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టును ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే కార్తీక సోమవారం నాడు నదుల్లో దీపాలు వదిలిన చాలా మంచిది. ఈరోజు ఉపవాసం ఉండేవారు సాయంత్రం నక్షత్ర దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అయితే స్వయం పాకం దానంగా ఇవ్వలేని వారు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి మీ ఆశీర్వాదాన్ని తీసుకోండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి తరతరాల ఐశ్వర్యాన్ని ఇస్తారు. మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే శివాలయాల్లో అభిషేకాలు చేయలేని వారు ఈ కార్తీక సోమవారం నాడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని రూపంగా భావిస్తూ ఆ లింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం పూర్తయిన తర్వాత ఆ మట్టి లింగానికి నీటిలో కలిపి ఏదైనా పూల మొక్కలను పొయ్యండి. విశేషంగా కార్తీక సోమవారం నాడు ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబంలో ఎన్నో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. ద్రాక్షరసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి. కార్తీక సోమవారం నాడు పేదలకు ఆహారాన్ని దానం చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది. ఈ విధంగా ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారు ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి యుగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.